జూలై 29th లోపు ఎవరైనా పిల్లల్ని కంటే వాళ్ళు అమెరికా సిటిజన్షిప్ అప్లై చేసుకోవటానికి ఎలిజిబుల్. 29th తర్వాత ఎవరైతే పిల్లలు పుడతారో ఇంకా వాళ్ళు అప్లై చేసుకోవటానికి లేదు అని చెప్పారనమాట. అంటే ఈ పర్టికులర్ 1 month ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని బ్లాక్ చేశారో ఆ బ్లాక్ చేసిన దాన్ని వీళ్ళు సుప్రీంకోర్టు వాళ్ళు బ్లాక్ చేశారో ఈ 1 monthలో ఎందుకు గ్యాప్ ఇచ్చారు అంటే ఎవరైనా సరే దీని మీద ఇంకా మీరు ఎవరైనా కేసు వేయాలి అనుకుంటే వేయొచ్చు అన్న ఉద్దేశంతో చెప్పారనమాట. మెయిన్ ఏంటి అంటే యాక్చువల్గా ఒరిజినల్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చేసి అమెరికా మొత్తం వ్యాలిడ్. అదర్ దాన్ దట్ ఏ స్టేట్స్లో ఇండిపెండెంట్గా వాళ్ళు కేసు వేసుకున్న స్టేట్స్ ఏమైతే ఉన్నాయో ఆ పర్టికులర్ స్టేట్లో జడ్జి ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని బ్లాక్ చేశారు కాబట్టి ఆ పర్టికులర్ స్టేట్లో స్టిల్ ఇది వ్యాలిడ్ అనమాట. ఇప్పుడు ఈ నేషన్ వైడ్ బ్లాక్ చేస్తున్నాము అని ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏదైతే ఉందో దాని మీదనే కేవలం సుప్రీంకోర్టు అది మాత్రం బ్లాక్ చేసింది. న్యూయార్క్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. న్యూయార్క్లో స్టిల్ పిల్లలు పుడితే ఈవెన్ ఆఫ్టర్ జూలై 29 తర్వాత స్టిల్ వాళ్ళు బర్త్ రైట్ సిటిజన్షిప్కి ఎలిజిబులే. ఎందుకు ఎలిజిబుల్ అంటే ఆ పర్టికులర్ కోర్టు వచ్చేసేసి న్యూయార్క్లో ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని బ్లాక్ చేసింది. ఏది ఇంతకు ముందు. ఇప్పుడు ఈ మెయిన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని బ్లాక్ చేసేది అన్ని స్టేట్స్కి ఎక్కడెక్కడైతే నేషన్ వైడ్ బ్లాక్ అని అన్నారో దాని మీద ఈ పవర్స్ ఏమైతే ఉన్నాయో ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పవర్స్ పనిచేస్తాయి.